నమస్తే అండి. నేను వరుణాని, బృందావన్ గార్డెన్. ఈరోజు మా టెర్రస్ పైన చిన్న హార్వెస్ట్ అండి. బంగాళదుంపలు చూపిస్తాను, అసలు ఎలా ఊరినాయో ఏంటో. ఇదిగో చూడండి, గోంచంచు లాంటిది ఏంటంటే పెట్టుకున్నాను కదా, ఇవి ఎండిపోయినాయండి. ఇవన్నీ చూద్దాం. ఇదండి, ఇవి పెట్టి 3 నెలలు అవుతున్నాయండి. 3 నెలలు భలే, అసలు వచ్చేటప్పుడు కూడా బాగా భలే వచ్చినాయి. ఈ చిన్న చిన్న కొమ్మలు చూడటానికి భలే అందంగా అనిపించినాయి. ఇంకా పెరిగేటప్పుడు ఈ పెద్ద పెద్దవి అయిపోయినాయి. చూడండి అసలు అలా అయిపోయినంత వాడిపోయినాయి ఇవన్నీ. ఫస్ట్ టైం ఈ బంగాళదుంప మేము వేయటం. నేను తెలియక ఏం చేశానంటే వాటర్ ఎక్కువ పోసానండి. రోజు రోజు పోస్తానే ఉండేదాన్ని. దానివల్ల ఏమో కొన్ని దుంపలు ఇవి ఇలా పాడైపోయినాయి. చూడండి ఇట్లా మురిగిపోయినాయి, పాడైపోయినాయి. తర్వాత తెలిసింది వాటర్ ఎక్కువ పోయకూడదేమోనని. మళ్ళీ ఆపేసాను. ఒక 5 days అవుతుంది ఆపేసి కూడా. ఇంకా ఇవి చూస్తే ఇవేం కాడలు ఏమన్నా బాగా ఉడిలిపోయినాయి. ఒకసారి తీసేద్దాము, మళ్ళీ బాగుంటే చూద్దాం, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం తీసేస్తున్నాను. అసలు ఎన్ని దుంపలు ఊరినాయి ఏంటో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ తీసాను కదా, ఇదిగోండి చిన్న చిన్న దుంపలు. ఇదిగోండి పాడైపోయినాయి, తెలియలేదు వాటర్ ఎక్కువ పోయటం వల్ల. దుంపలు కూడా అంత బాగా ఏమి ఊరలేదు, చిన్న చిన్నవి వచ్చేసి. అంటే నేను చేసిన బై మిస్టేక్. ఇవన్నీ కొంచెం మొక్కలు చూద్దాం, ఇవాళ వచ్చేస్తున్నాయి చూడండి. తర్వాత మట్టి చూసుకున్నాము, మొక్కల వరకు తీసేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న దుంపలు. ఇట్లా మన ఇంట్లో మనం పెంచుకుని హార్వెస్ట్ చేసి తింటుంటే చాలా. ఇగో దీనికి అప్పుడే చిన్న దుంప అయినా చిన్న మొక్క వచ్చేసింది. చూద్దాం, దీన్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవ్వండి, ఇవి మనం పెట్టిన దుంప అండి. ఇది ఇగో తొక్కే మిలిగింది పైన. దుంప వచ్చేసింది చిన్న చిన్న. మళ్ళీ వీటిలో ఒక చెట్టు అర చెట్టు పెద్దగా ఊరలేదండి, లేవు దీనికి. నెక్స్ట్ టైం చూద్దాం. ఫస్ట్ టైం మనకి తెలియదు కదా అసలు దీనికి ఎలా ఉంటుంది గ్రోత్ అనేది. ఇప్పుడు చూస్తే అయ్యో చూడండి. నెక్స్ట్ టైం కొంచెం బాగా ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత మట్టిలో చూద్దాము ఉన్నాయా దుంపలు. ఇవన్నీ పాడైపోయాయి. వచ్చిన దుంపలేనండి, ఇక చూడండి వాటర్ వల్ల, ఎక్కువ వాటర్ వల్ల పాడైపోయినాయి. చిన్న దుంప. ఇవ్వండి వాటర్ వల్ల చూడు చిన్న చిన్న దుంపలు ఎలా అయిపోయినాయి చూడండి. చాలా బాధ అనిపిస్తుంది. తెలియదు నాకు, ఫస్ట్ టైం కదా, తెలియదు ఎట్లా దీన్ని పెంచాలనేది. చూడండి ఎలా అయిపోయినాయి. ఇవ్వండి చూడండి, ఇది చూడండి ఎంత పెద్ద దుంప వచ్చిందో. మళ్ళీ దీనికి అప్పుడే పిలక వచ్చేసింది. మళ్ళీ పిలక మళ్ళీ పెట్టుకుంటాను. ఇప్పుడు 2 అయినాయి. ఇదిగోండి, చిన్న చిన్న. ఇప్పుడు చూద్దామండి అసలు ఎలా ఉన్నాయో, కింద ఏమైనా ఉన్నాయేమో. అయ్యో ఇది కూడా పాడైపోయిందండి వాటర్ వల్ల. చూడండి ఇదండి,
ఏమీ లేవండి పెద్దగా. ఆ వేరుతో వచ్చి పాటు వచ్చేసినవి, ఇంకా ఏమి లేవు. ఇదిగోండి ఇక పాడైపోయింది పెద్దది ఇది. వాటర్ ఎక్కువ అవటం వల్ల ఏమో ఇవి పెద్దగా ఊరలేదండి. చూడండి ఖాళీగానే ఉంది ఇది. ఇవి చూడండి ఇలా పాడైపోయినాయి. చాలా పాడైపోయినాయండి. కిందే బాగా మురికిపోయినాయి వాటర్ ఎక్కువ వల్ల. ఇంకా అంతకంటే కిందకి ఏమి లేవండి, పైపోయినాయి. ఈసారి బాగా ఊరలేదు. ఊరినవేమైనా వాటర్ ఎక్కువ అవటం వల్ల చాలా పాడైపోయినాయి. ఇదండి ఈరోజు మన టెర్రస్ పైన వచ్చిన గోను సంచిలో బంగాళదుంపలు. ఇవ్వండి అటు ఇటుగా ఒక కేజీకైనా. ఇవి మళ్ళీ పెట్టేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. నేను పెట్టేస్తాను, చూద్దాము మళ్ళీ నెక్స్ట్ టైం బాగా వస్తాయేమో. చిన్న దుంపలు కదా, ఇవి వచ్చేసినాయి, మొలకొచ్చేసినాయి ఆటోమేటిక్గా. ఇవి మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ సైడ్ని పెడదాం. అయ్యే ఏమన్నా పెరుగుతాయేమో చూద్దాం. నేను ఎక్కువ లోతు కూడా పెట్టలేదండి. ఇవాళ పెట్టేశాను, నెక్స్ట్ టైం ఏమైనా వస్తాయో చూద్దాం. వీటిని చూడండి, నేను కొత్తగా మళ్ళీ ఇప్పుడు తీసుకున్న వాటిలో మళ్ళీ కొంచెం మొలకెత్తిని పెట్టుకున్నాను 2 చెట్లు. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా వస్తాయో ఏంటో, గ్రోత్ ఎలా ఉండిద్దో ఏంటని. ఇవ్వండి చెట్లు పెట్టుకున్నాను. నేను తెలుసుకున్నది ఏంటంటే అండి, వాటర్ ఎక్కువ పోయకూడదు. వాటర్ ఎక్కువ పోస్తే ఈ దుంపలు పాడైపోతున్నాయి, కింద లోపల దుంప కుళ్ళిపోతుందని తెలిసింది. నేను ఎందుకు తీసేసానంటే మళ్ళీ మంచిగా పెట్టుకోవచ్చు, దుంపలంతా పాడైపోతున్నాయి, ఉన్న వరకు అని తీసుకోవచ్చు అని తీసేసాను. ఇది 3 మంతే కాదండి, 4 మంత్ కూడా ఇవి మన గ్రోత్గా ఎదుగుతూనే ఉంటాయి. అప్పుడు మనం తీసుకోవచ్చు. మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆకులు బాగా నల్లగా మాడిపోతాయి. అప్పుడు మనకు అర్థమైపోద్ది ఇది రెడీ అయిపోతుంది అని. అట్లా తీసుకోవచ్చండి. కానీ నా పాడైపోయినాయి అని చెప్పి నాకు అర్థమైంది. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం కదా నేను తీసేసుకున్నాను పాడైపోతున్నాయి అని. నెక్స్ట్ టైం మాత్రం కొంచెం గ్రోత్ పెంచుకుంటాను, వాటర్ ఎక్కువ పోయకుండా చూసుకుంటాను.